మహానటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సాజనటి జయసుధ కలిసి ఆణిముత్యాలు లాంటి సినిమాలు చేశారు. ఇండస్ట్రీలో ఈ చేసిన సినిమాలు చిరకాలం ప్రేక్షకులు గుర్తుండిపోయే సినిమాలు ఉన్నాయి. అది ఎవరూ కూడా మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి చిత్రాలు. ఒక ప్రేమాభిషేకం తీసుకున్నా, ఒక మేఘ సందేశం తీసుకున్నా, అది గొప్ప క్లాసిక్ చిత్రాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. అయితే వీరిద్దరూ కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం మహాకవి క్షేత్రయ్య. మహాకవి క్షేత్రయ్యలో చాలా చిన్న పాత్రే సాజనటి జయసుధ వేశారు. అందులో ఆవిడ చేసినటువంటి పాత్ర ఒక విధంగా చెప్పాలంటే గ్లామర్ రోల్ కిందే లెక్క. తర్వాత వచ్చినటువంటి సెక్రటరీలో కూడా చాలా చిన్న రోలే వేశారు. అది కూడా ఒక వ్యాంపిష్ రోలు. ఈ రెండు రోల్స్ చూసిన తర్వాత అక్కినేనిలో కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే, ఈమె ఒక గ్లామర్ డాల్ మాత్రమే, అభినయం ఉన్నటువంటి తార ఇంకెవరైనా ఉంటారేమో అనే మనసులో ఆయనకు అనిపించేది. అలాగే చూసేవారు కూడా. కానీ రాను రాను 77, 78 ఆ ప్రాంతాలకు వచ్చేటప్పటికి చాలా మంచి చిత్రాలు చేయడం ప్రారంభించారు జయసుధ. అప్పట్లో ఆవిడ నటనని సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ప్రశంసించడం మొదలుపెట్టారు. ఇది చూసిన తర్వాత అక్కినేనిలో కూడా ఒక రకమైనటువంటి చూసే విధానంలో మార్పు వచ్చింది. నిజమే, ఈవిడలో ఒక గ్లామరే కాదు, ఒక నటి కూడా ఉంది అని ఆయన కూడా గుర్తించారు. అయితే వీళ్ళ పరిచయమైనటువంటి కొత్తల్లో ఆయన చాలా పెద్ద హీరో, వయసులో పెద్దవారు, భయం అనేది జనరల్గా ఏ హీరోయిన్స్కైనా ఉంటుంది. అందుకని జయసుధ ఆయన్ని సార్ అని చెప్పి పిలిచేది. అయితే హీరోయిన్గా ఎప్పుడైతే అయిందో ఆ చిత్రమే ముద్దుల కొడుకు 1978 సంవత్సరంలో రిలీజ్ అయింది. గ్లామర్ క్వీన్ అయినటువంటి శ్రీదేవి, సాజనటి జయసుధ ఇద్దరు కూడా అక్కినేనితో కలిసి ఈ సినిమాలో నటించారు. విబి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సవాలు చేసి దిగాలు పడ్డ దసరా బుల్లోడు అనేటువంటి ఒక సాంగ్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావునే టీచ్ చేస్తూ సవాల్ చేసేటువంటి సాంగు. ఒక రకమైన ప్రతీకారంతో రగిలిపోయేటువంటి పాత్రలో జయసుధ కనిపిస్తుంది. కారణం ఏంటంటే శ్రీదేవి మరణానికి అక్కినేనే కారణమని ఆవిడ మనసులో తెలవటమే. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ కావాలి. ఈ క్యారెక్టర్ జయసుధ చేసినప్పుడు స్క్రీన్ మీద ఫైనల్ ప్రింట్ చూసినప్పుడు అక్కినేనిలో ఒక అభిప్రాయం వచ్చేసింది, ఒక మంచి నటి సినిమా ఇండస్ట్రీకి దొరికిందని. అందుకని అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరే మాట్లాడేటువంటి విధానంలో కూడా ఒక చనువు, ఆప్యాయత, ఒక కుటుంబ బంధం అనేది ఏర్పడింది. అప్పటి నుంచి అక్కినేనిని అంకుల్ అని పిలవటం లేదా మామగారు అని పిలవటం చేసేవారు జయసుధ. జయసుధలో ఉన్నటువంటి భయాన్ని, బెరుకును ఆయన నవ్వుతూ జోకులతో పోగొట్టేవారు. 1979 సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఒక సినిమా తీశారు. అది రాగమయ్యి అని చెప్పేసి ఎద్దనపూడి సులోచన అనే నవల. ఆ నవల కొంతవరకు అభిమానం చెప్పేసి అమితాబ్ బచ్చన్, జయబాదురి ఈ కథను కూడా పోలి ఉంటుంది. కొంత డిఫరెన్షియేషన్ ఉంది. మురళీమోహన్తో కలిసి జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. దర్శకరత్న దాసరి ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ అందరికీ కూడా తెలిసింది, జయసుధలో ఒక కొత్త నటి ఉంది. మళ్ళీ వాణిశ్రీ తర్వాత ఆ క్యారెక్టర్ని పూరించడానికి ఈ నటి అది ఖచ్చితంగా కొన్ని క్యారెక్టర్స్ చేయగలదు అని నమ్మారు. అలాగే అక్కినేని కూడా నమ్మారు. ఆ నమ్మకమే వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి అంటే గురు శిష్యుల బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధమే పెరిగింది. అలాగే వాళ్ళిద్దరూ కూడా చక్కటి విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఆర్థిక విషయాల దగ్గర నుంచి, క్రమశిక్షణ గురించి, సినిమాల విషయాల గురించి అన్నీ చెప్పుకునేవాళ్ళు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు ఒక జోక్ చేస్తూ ఉండేవారు. నేను అందరూ సహజనటి అంటూ ఉంటారు కదా, నువ్వు సహజనటి అయితే మేము ఆర్టిఫిషియల్ నటులు అని చెప్పి ఆయన నవ్వుతూ అడిగేవాళ్ళు. జయసుధ ఏమీ చెప్పలేక నవ్వుతూ మామూలుగా మౌనంగా ఊరుకొని పోయేవాళ్ళు. అయితే ఎక్కువగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని విషయాల్లో డిస్కషన్ వచ్చేది. అదేంటంటే దేవుడు ఉన్నాడా లేడా,
దేవుడు ఉన్నాడు అని జయసుధ, ఆయన నాస్తికుడు కాబట్టి ఆయన దేవుడు లేడు, శ్రమను నమ్ముకోవాలి, కృషిని నమ్ముకోవాలి అని ఆయన చెప్పేవాళ్ళు. కానీ ఆయన ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, దేవుడి మీద నాకు నమ్మకం లేకపోయినా నాకు సినీ పరిశ్రమల నిర్మాతలే దేవుళ్ళు, వాళ్ళు నాకు చాలా సినిమాలు ఇచ్చారు. అందులో ఒక భక్త జీవ తీసుకున్నా, ఒక విప్రనారాయణ తీసుకున్నా, భక్త తుకారాం తీసుకున్నా, మహాకవి క్షేత్రయ్య తీసుకున్నా, ఇంకే సినిమా తీసుకున్నా, అందులో వి మధుసూదన్ రావు డైరెక్ట్ చేసినటువంటి చక్రధారి తీసుకున్నా, ఈ భక్తి సరస చిత్రాలనే కూడా నేను చేశాను. వి మధుసూదన్ రావు కూడా నాస్తికుడే, మరి ఆయన కూడా చక్రధారి చేశారు. అనుకోకుండా కొన్ని జరుగుతాయి, మన కృషిని మనం నమ్ముకోవాలి అని ఆయన చెప్పేవాళ్ళు. ఇలా వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు ఈ విషయంలో జరిగినా కూడా ఆయన ప్రతి వ్యక్తిని కూడా గౌరవించేవాళ్ళు. ఆయన ఒక విషయం కూడా జయసుధకి చెప్పేవాళ్ళు. రామానాయుడు మరి ప్రేమనగర్ సినిమా తీసినప్పుడు కొబ్బరికాయ కొట్టమని చెప్పి అక్కినేని కోరారు. కానీ అక్కినేని నాస్తికుడు కదా, నేను కొట్టలేను, వద్దు అని చెప్పినా కూడా మీరు కొడితేనే నా సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి పట్టు వదలకపోవడంతో అతని ఆత్మాభిమానాన్ని పెంపొందించడానికి ఆయన కొబ్బరికాయ కూడా కొట్టారు. ఎందుకని? ఎదురు వాళ్ళ మనస్సుల్లో ఉండే భావాన్ని మనం గౌరవించాలని అని చెప్తూ ఉండేవాళ్ళు జయసుధకి. జయసుధకి ఈ విషయాలన్నీ కూడా బాగా నచ్చేవి. చివరికి జయసుధ హిందూ మతం నుంచి క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత వేరే పని మీద, ప్రత్యేకమైన పని మీద ఆయన యూరోప్ దేశాలకి అక్కినేని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక సిలువ తీసుకొని తీసుకొచ్చి జయసుధకి బహుకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా ఆవిడ తన దగ్గరే దాచుకున్నారు. తనకిచ్చినటువంటి ఒక విలువైన బహుమతి అక్కినేని ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ప్రేమాభిషేకం సినిమా, ఆ సినిమా చేసేటప్పుడు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఒకటి ఉంది, వేసి క్యారెక్టర్. అది ఎవరు చేయాలి అని చెప్పేసి చాలామందికి డౌటు. పాత నటి లక్ష్మిని చేయిద్దామా అని అనుకున్నా కూడా ఆ లుక్ మళ్ళీ ఓల్డ్ జనరేషన్ అయిపోతుంది అనే ఒక దృక్పథం రావడంతో జయప్రదని అడిగారు. జయప్రద ఆ క్యారెక్టర్ చేయడానికి ముందుకు రాలా. అప్పుడు జయసుధను కనుక అడిగితే ముందు వెనక ఏమీ చూసుకోకుండా అప్పటికి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా కూడా ఆవిడ కేవలం 6-7 సీన్లు ఉన్నటువంటి ఈ పాత్రని చేయడం జరిగింది. ఓ పాట కూడా ఉంది, వందనం అభివందనం. ఈ పాట కూడా ఆవిడ చేశారు. శ్రీదేవి ఫస్ట్ హాఫ్లో మార్కులు ఎన్ని కొట్టేశారో సెకండ్ హాఫ్ 6-7 సీన్లు ఉన్నటువంటి క్యారెక్టర్ చేసి మొత్తం మార్కులన్నీ కూడా జయసుధ కొట్టేసి ఆ సినిమా విజయానికి దోహదమయ్యారు. అప్పుడు అక్కినేని స్ట్రెస్ మీద జయసుధతో చెప్పారు, నేను జోక్ చేస్తుండేవాడిని, నువ్వు సహజ నటివి, మేము ఆర్టిఫిషియల్ నటులు అని. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా సహజ నటివి, గొప్ప నటివి అని చెప్పి పొగిడారు. ఈ పొగడ్తను కూడా ఆవిడ ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఈ విధంగా మేఘ సందేశంలో కూడా మరి జయసుధ నటన అద్భుతం, జయప్రద నటన కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా కూడా ఒక క్లాసిక్. ఇది ఎన్ని తరాలైనా సరే తెలుగు ప్రేక్షకులు ఎవరో కూడా మర్చిపోలేరు. అలాంటి అనుబంధం వీళ్ళ మధ్య ఉండేది. 1985 సంవత్సరంలో భార్యాభర్తల బంధం అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి జయసుధ వయసు కేవలం 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల వయసులో ఓల్డ్ గెటప్ వేసుకొని అక్కినేని పక్కన నడిచేటప్పటికీ అక్కినేని కూడా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఓల్డేజ్ గెటప్ వేసుకొని నువ్వు నటించావు, నిజంగా నువ్వు మంచి నటివి అని చెప్పి ప్రశంసించడం కూడా జరిగింది. ఈ రకమైనటువంటి అనుబంధం వీళ్ళతో ఉన్నప్పుడు జయసుధ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తన భర్త అయినటువంటి నితిన్ కపూర్ పేరు మీద సినిమాలు తీయాలని. అలాగే కలికాలం, ఆది దంపతులు లాంటి సినిమాలు కూడా ఆవిడ తీశారు. ఆది దంపతుల్లో అక్కినేనే హీరో. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. కానీ ఒక హెచ్చరిక మాత్రం జయసుధకి చెప్పారు, నటి అనేవాళ్ళు కెమెరా ముందుకు వచ్చి నటించి వెళ్ళిపోవాలి తప్ప వేరే పెట్టుబడులు పెట్టడం కానీ నిర్మాతగా మారటం కానీ చేయకూడదు. అలా చేసి సావిత్రి దెబ్బతిన్నారు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఫైనాన్షియల్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకో అని
చెప్పారు. ఆవిడ ఆ మాట విన్నారే కానీ ఆచరణలో చూపించలేకపోయారు. సొంతంగా సినిమాలు తీశారు. ముఖ్యంగా నరేష్తో అదృష్టం, హ్యాండ్సప్ లాంటి సినిమాలు తీసి ఆస్తిని చాలా వరకు పోగొట్టుకున్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. అక్కినేని కూడా ఆ రోజు చెప్పారు, నేను ముందే చెప్పాను, నువ్వు ఎందుకు వెళ్ళావు, సినిమా నిర్మాణం జోలికి వద్దు అన్నాను కదా అని ఆయన చెప్పారు కూడా. అంటే పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా అది పాటించడం మరి చిన్నవాళ్ళైన వాళ్ళకి ధర్మం కదా అని జయసుధ మనసులో కూడా అనుకోవటం జరిగింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటింది. ఇలా వీళ్ళ అనుబంధం సాగుతున్నట్టు కొద్దీ వీళ్ళ సినిమాలు కూడా మంచి సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందాయి. కాలక్రమంలో మరి అక్కినేనికి క్యాన్సర్ రావటం, ఆయన మరణశైలిపై ఉన్నప్పుడు కూడా పరామర్శించడానికి సహజనటి జయసుధ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన చాలా నవ్వుతూ ఆహ్లాదంగా రిసీవ్ చేసుకున్నారు. ఆయనే కుశల ప్రశ్నలు వేశారు. మనసులో ఈయనకి అనారోగ్యం ఉందే అన్న భావన రానియకుండా, నువ్వేమి బాధపడకు, నాకేం అవ్వదు, నేను హ్యాపీగా ఉంటాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని చెప్పి అన్నారు. అదే చివరి కలయిక. ఆ తర్వాత మరి వాళ్ళిద్దరూ సజీవంగా కలవటానికి ఇంకా అవకాశమే లేదు. ఆయన పై లోకాలకి, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు అంటే చనిపోయేటువంటి ముందు రోజు రాత్రి ఆయన చూసినటువంటి సినిమా మేఘ సందేశం. అందులో కూడా జయసుధ నటన. పాత రోజులు గుర్తు చేసుకొని తన కుటుంబ సభ్యులతో ఆ రోజు జయసుధతో ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇది కుటుంబ సభ్యులు కూడా విని ఆనందించారు. ఆయన రికవర్ అవుతున్నారు అనుకున్న తరుణంలో మన్నాడు ఉదయం 9 గంటలకల్లా ఆయన మరణించడం జరిగింది. ఈ విధంగా జయసుధ ఒక చిన్న ఆర్టిస్ట్గా ఆయనతో కలిసి నటించి, ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలో నటించి ఆయన అభిమానాన్ని చూరగొని ఆయన సలహాలు పొంది తన జీవితాన్ని ఎప్పటికీ కూడా ఆయన గుర్తులతో, మొదటి జ్ఞాపకాలతో మలుచుకున్నారు సజీవ శిల్పంలాగా. ఇలాంటి గొప్ప నటుడు, మహానటుడు మరి జీవితంలో ఎన్నో సలహాలు ఇస్తారు. వాటిని ఎవరైతే ముందుకు ఆచరించి ముందుకెళ్తారో వాళ్ళు తర్వాత తరాల వాళ్ళకి కూడా ఒక మంచి వెలుగుని ప్రసాదిస్తారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఆయన జ్ఞాపకాలు జయసుధలో చాలా చోట్ల మాటల్లో వ్యక్తం అవుతూ ఉంటాయి. మహానటుడు మనకి అందించినటువంటి జ్ఞాపకాలు మనం ఎప్పుడూ కూడా గుండెల్లో పదిలిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.